అందరికీ నమస్కారము. ఇదొచ్చి శ్రీరామనవమి రోజు వీడియో. మా ఇంట్లో మరుసటి రోజు పూజ బాగా చేసుకున్నాను. ఆ పూజ వీడియో వచ్చేసి రేపు వీడియోలో పెడతాను. పూజ ఏ విధంగా చేసుకున్నాను కానీ రేపు వీడియోలో పెడతాను. మీరంతా సంతోషంగా ఉన్నారనుకుంటాను. మేము కానీ మా కుటుంబం కానీ అంతా సంతోషంగా ఉన్నాము. మనము శ్రీరాముని గురించి కొంచెం మాట్లాడుకున్నాము. శ్రీరాముడు భార్యాభర్తల అనుబంధం అంటే సీతారాములదే అని చెప్పవచ్చు. తండ్రి మాట జవదాటని వాడు కానీ శ్రీరామచంద్రుడు. మన పిల్లలకు వాళ్ళ కుటుంబంది మనం చెప్తేనా పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు. చిన్న పిల్లలప్పటి నుంచి చెప్తే చాలా బాగా నేర్చుకుంటారు. చిన్న పిల్లలు ఉన్నారనుకో, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలు చిన్నవి వస్తున్నాయి ఇప్పుడు. అవి తెచ్చి మనము ఇలా ఉండాల నాన్న అని చెప్పిన బుక్కులు చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి టీవీలో దాని వీడియో రూపంలో కానీ వస్తున్నాయి. మనకు అవి చూపించడం వల్ల కానీ పిల్లలకు చాలా లోకజ్ఞానం కానీ పెరుగుతుంది. శ్రీరామచంద్రుడు, సీతా తల్లి, ఆ తండ్రి పడిన కష్టాలు, వాళ్ళ ఇద్దరు అనుబంధం కానీ అందరికీ తెలుస్తుంది. కైకేయి చెప్పిందని దశరథ మహారాజు శ్రీరాముని అడవులకు వెళ్ళమంటే 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళినాడు. అతనితో పాటు సీతాదేవి కానీ వెళ్ళిందనేసి మనకు తెలుసు. పిల్లలకు కానీ తెలుస్తుంది. ఇప్పుడు పుస్తకాల రూపాల్లో కానీ ఉన్నాయి. ఇంకా భార్యాభర్తల అనుబంధం అంటే సీతారాములే. అతనితో అడవులకు పోయింది చూడండి సీతా తల్లి. ఈ కాలము పిల్లలైతేనా మనము మీరు పోయిరా పోండి, మేము ఇంటి దగ్గరే ఉంటాము అని అంటాము. లేదనుకో సరేలే నేను మా పుట్టినింటికి వెళ్తాము అంటారు. ఆ విధంగా ఇప్పుడు వివాహం అవుతా ఉంటుంది చూడు, ఆ పిల్లలకు కానీ తెలియకోకుండే పిల్లలకు నేను చెప్తా ఉండేది. తెలిసిన పిల్లలకు చాలా తెలిసి ఉంటుంది. ఆ పిల్లలు కానీ ఇట్లా సీతారాములది చూడండి, వినండి, చాలా బాగుంటుంది. సీతారాముల కథ చరిత్ర అంతా మనకు మళ్ళీ అన్నదమ్ముల అనుబంధం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది సీతారాముల గురించి. వాళ్ళు లక్ష్మణుడు, భరత, శత్రుఘ్న, రాముడు అంతా బంటు అంటే హనుమంతుడు, రామయ్య బంటు అంటే బంటు గురించి చెప్పాలంటే హనుమంతుడే గురించి మనము చెప్పచ్చు. ఇంకా నాకు తెలిసిండేది మీకు కొంచెం చెప్తాను. కానీ ఈ వీడియో ద్వారా మాట్లాడాలంటే నాకు ఇంకా కొంచెం తెలుసు. కానీ నాకు వీడియో మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది. ఏం మాట్లాడతానో ఏం లేదో అనేసి అనుకుంటాను. మనకి ఇంటి దగ్గర హనుమంతుని దేవాలయం అని ఉంది చూడండి. మీకు చెప్పిన హనుమంతు వీడియో కానీ దేవాలయం వీడియో పెట్టినాను. ఆ దేవాలయంలో ఈ వీడియో సీతారాముల కళ్యాణం చేసినారు. చాలా బాగా చేసినారు. నేను పోకూడదు కదా, మా వారు పోయి వీడియో తీసుకొని వచ్చినాడు. చూడండి హనుమంతుడు ఎంత అలంకారణంగా ఉన్నాడు. ఆకుపూజ కట్టుకొని, తమలపాకులు అంటే ఆయనకు చాలా ప్రీతికరం కదా, అందుకు ఆకుపూజ కట్టి తోమాలాలు వేసి చాలా అద్భుతంగా చేసినారు. అక్కడ కళ్యాణం అయిపోతానే అన్నదాన కార్యక్రమం కానీ చేసినారు. ఆ అన్నదాన వివాహం అయితేనే మనకు భోజనం, పెళ్లి భోజనం అని అంటారు కదా, పెళ్లి భోజనం అయితే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం నాకు తినడానికి ప్రాప్తి లేదు అనుకున్నాను అంతే. ఈరోజు మళ్ళీ పట్టాభిషేకం కదా, స్వామిది వచ్చేసేసి ఈరోజు ప్రసాదం తిన్నాను. ఆ రోజు నిన్నదొకటి అవ్వలేదు. కొంతమంది పోవచ్చు, భోంచేయచ్చు ఏముందిలే అంటారు. కానీ నేనైతే పోను. నేను మహాప్రసాదంగానే భావిస్తాను అట్లాంటివన్నీ. మరి వచ్చేసి భోజనం ఏమేమి పెట్టినారంటే శనగబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందువల్ల 2 కలిపి పాయసం చేసినారు. చిత్రాన్నము, మళ్ళీ వచ్చేసి బొబ్బర్లు, అలసందలు అంటారే దాంతో సాంబార్ చేసినారు. వైట్ రైసు, మజ్జిగ, మళ్ళీ వచ్చేసి ఆంధ్రులకు చాలా ప్రీతికరమైన గోంగూర పచ్చడి చేసినారు. బాగా మా వారు భోంచేసి వచ్చినారు. ఏమేమి చేసినారండి అంటే ఈ విధంగా చేసినారు అన్నారు. మళ్ళీ ఎండలు ఎక్కువ ఉన్నాయని మజ్జిగ కానీ కలిపినారంట. అన్నీ భోంచేసి వచ్చినాడు. మళ్ళీ స్వామిని వచ్చి సాయంత్రం గ్రామోత్సవంగానే ఉంది. మరి వచ్చేసేసి మన ఇంటి దగ్గర సీతారాముల మందిరం ఉంది కదా, భజన మందిరము
చిన్నగా రూమ్ లాగా ఉంది, దాంట్లో చేస్తారు కదా, మీకు సున్నం పూసినారు. మనకి ఇంటికి ఎదురుగా బృందావనంకి ఎదురుగా వస్తానే కనపడతాడు స్వామి అన్నానే. అక్కడ కానీ బాగా సాయంత్రం వచ్చేసి బాగా అలంకరణ చేసి స్వామికి ఆకుపూజ కట్టి చాలా బాగా చేసినారు అక్కడ కానీ పూజ. మీ పిల్లలకి వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు తెచ్చియండి, మనం మంచి మంచి మాటలు నేర్పించండి. భార్యాభర్తలు గొడవ పడతా అంటారు చూడండి, వాళ్ళు కానీ సీతారాములు ఇప్పుడు సినిమాలంట కథలంట ఎన్నో ఉన్నాయి, ఒకటికి 2 సార్లు చూడండి, మన మైండ్ చాలా మారుతుంది. మంచి మంచి మాటలు మాట్లాడుతూ అంటారే వాళ్ళ దగ్గర కూర్చోండి మీరు, అప్పుడు కానీ మనకు మైండ్ మారుతుంది. చెడు చెడు మాటలు మాట్లాడుతూ అంటారే వాళ్ళ దగ్గర కూర్చున్నామనుకో మన మనసులో అప్పుడే భార్యాభర్తలు గొడవలు ఉంటాయి. అప్పుడు ఈ గొడవలు కానీ ఇంకా ఇది కానీ మనం పోయి ఆడ మాట్లాడినామంటే ఇంకా ఎక్కువ అవుతాయి. మంచి మాటలు మాట్లాడుతూ అంటామే అప్పుడు వినండి, బాగా మారుతాం మనం. కానీ ఎవ్వరు కోపం లేకుండా ప్రతి మనిషి ఉండరు, అందరికీ కోపం అంటూ ఉంటుంది. కానీ మనము కొంచెం ఓపికగా చూడండి, ఆ తల్లి ఎంత కష్టాలు పడింది ఆ తండ్రికి. ఆ తల్లికి లేనిది అంటూ ఏమన్నా ఉందా సీతాదేవికి చెప్పండి? ఆ తల్లికి అన్నీ ఉన్నాయి, కానీ ఆ తండ్రితో పాటి వనవాసం 14 సంవత్సరాలు చేసింది. మనం కానీ మన భర్తకు కష్టం వచ్చిందని మనం కానీ వదిలిపెట్టకుండా మన భర్తతోనే ఉండల్లా అని నేను అనుకుంటాను. ఏదో నాకు తెలిసిందే చెప్తాను. ఇంకా వచ్చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమన్నా ఈ వీడియోలో ఏమన్నా ఉపయోగం పడితే లైక్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ వీడియోలు లైక్ చేయడంలే, లైక్ చేయండి. ఇంకా మనం పొల్లు చేస్తున్నాం చూడండి, పొల్లు కానీ ఆర్డర్ పెట్టుకోండి, చేసిస్తాను. ఈరోజు కానీ ఉన్నాయి, ఈరోజు ఇంకా పూజ అంతా అయిపోయినాక చేద్దామనేసి అనుకున్నాను. ఇంకో మన ఇంటి ఎదురుగా ఉండే రామమందిరము ఈ విధంగా పూజ చేసినారు. చాలా బాగున్నాడు స్వామి అయితేనా, ఎంత బాగున్నాడో. సాయంత్రం వచ్చి పానకము, పన్నీరు, మళ్ళీ పంచామృతము ప్రసాదంగా అందరికీ పెట్టినారు. ఇది వచ్చేసి వీధిలో అందరూ కలుసుకొని చేసుకుంటాము. మరి వచ్చేసేసి మనకు రామాలయంలో మనం ఇంట్లో ఎంత బాగా చేసినా కానీ అంత టేస్ట్ రాదు. రామాలయంలో కానీ ప్రసాదం కానీ రాముని పానకం అయితేనే అంత అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడే కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వదిలిపెట్టుకున్నా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా పోయి స్వామిది పానకం తాగండి, చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఏలక్క, సొంటి, మిరియాలు, సోంపు, పచ్చకర్పూరము మనకు చాలా మంచిది. తులసి వేస్తారు, ఇంకా కమగిగ్గిరాకు అని అంటారు, అది కానీ వేస్తారు. చూడండి రాముడు చూడండి ఎంత బాగున్నాడో సీతాదేవితో కళ్యాణోత్సవం చేపించుకొని. మన ఇంట్లో ఫోటో ఉందనుకో ఫోటో, విగ్రహాలు ఉన్నాయంటే విగ్రహాలు, ఏ రూపంలో అయినా ఆయన కొలసచ్చు. మా ఇంట్లో ఫోటో ఉంది. ఇంకా ఈ సంవత్సరం వచ్చి రోలు నా దగ్గర ముందు నుంచి ఉంది, చిలకలు తెచ్చుకున్నా. ఇంకా విగ్రహాలు ఒక్కటి తెచ్చుకోవాలా నేను, అవి కానీ తెచ్చుకుంటా. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు విగ్రహాలు ఉండే, మా పిల్లలకి వచ్చి నేను చూపించేకి తెచ్చింటి, అవి ఆడుకుంటాండ్రి. సీతారాములు ఇలా నాన్న అవి అన్నీ చెప్తా అంటే మా పిల్లలకు అప్పుడుండే చిన్నప్పుడు అవి వచ్చేసి ఇంకా ఆడడం వల్ల అప్పుడు మాకు ఇత్తలు కొనే అంత స్తోమత లేదు. ఇప్పుడు కానీ అంత పెద్దవి కొనలేను, చిన్నవి కొనాలని అనుకుంటాను, కొంటాను. అప్పుడు వచ్చేసి మట్టి ఉండే నా దగ్గర, పిల్లలు ఆడుకుండే అప్పుడు ఒక్కొక్కటి ఫస్ట్ హనుమంతుడు వాయ, మళ్ళీ ఆ విగ్రహాలు కొంచెం మెత్తగా అంటే మట్టివి కాబట్టి గంగా నదిలో కలిపేసి వచ్చినాము. ఆ విధంగా ఇక్కడ మన ఇంటి దగ్గర రామాలయంలో పానకము అట్లా అండా నిండా పానకం చేసినారు. పానకము మరి ఇంకా వచ్చేసేసి పెసరపప్పు, పంచామృతము. ఆ అక్క వాళ్ళు ఇద్దరు వచ్చి మన రాముని గుడి ఎదురుంగే ఉన్నారు, ఆ అక్క ఇద్దరు, వాళ్ళు వచ్చేసేసి వాళ్ళే అందరికీ పంచినారు గోప్రసాదము. ఈ విధంగా పెట్టినారు మన ఇంటి దగ్గర జరిగిండేది. ఇంకా వేరే ఏం మాట్లాడకూడదులే అనేసి రాములు గురించి మాట్లాడదామనేసి ఈ వీడియోలో ఏం పెట్టలేదు. ఎక్కడ చూసినా టీవీల్లో చూసినా కదా కూర్చొని నేను
చాలా అద్భుతంగా జరిగింది. ఎక్కడ చూసినా సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగింది. అప్పుడైతేనా పల్లెల్లో బాగా జరుగుతాండే. ఇప్పుడైతే పట్టణాల్లోనూ పట్టణాలు అంటే టౌన్లు అంటే అది కానీ ఇప్పుడు పిల్లలకు తెలియదు కొంతమందికి. నాకు కానీ తెలియదు కొన్ని ఇప్పుడు నేను బాగా కొన్ని తెలుసుకుంటాను. నేను కానీ టౌన్లో పుట్టి టౌన్లోనే పెరిగిన దాన్నే. ఇప్పుడు అన్నీ కొన్ని తెలుసుకుంటున్నాను. మనం వచ్చేసి కీరా దోసకాయ జ్యూస్ చేసుకున్నాము. కీరా దోసకాయ వచ్చేసేసి అది తినడం వల్ల కానీ జ్యూస్ తాగడం వల్ల కానీ మనము వెయిట్ ఎక్కువ ఉన్నామంటామే, వెయిట్ తగ్గుతాము. మరి వచ్చేసేసి ఇంకా మనకు నీరు శాతము ఎక్కువ ఉంటుందంట. 100%లో 90% నీరు ఉంటుందంట ఈ కీరా దోసకాయ. ఆ కీరా దోసకాయ వచ్చేసి జ్యూస్ ఏ విధంగా చేసుకున్నామో చూపిస్తా. మళ్ళీ వచ్చేసేసి నేను శనగిత్తనాల పచ్చిపులుసు అని చేసుకున్నా. ఈ వీడియో ఎక్కువ అవుతుందని పెట్టలేరు. రేపు వీడియోలో తప్పకుండా అది కానీ పెడతాను. కీరా దోసకాయ జ్యూస్ ఏ విధంగా చేసుకుంటా చూడు. ఇప్పుడు మనకు పుదీనా బాగా అరుగుదల ఉంటుంది, అల్లము అరుగుదలే ఉంటుంది. ప్రతి ఒక్కటి అరుగుదల ఉండేటివి ఇవన్నీ. మనకు గ్యాస్ట్రిక్ ఉన్న బాగా తగ్గుతుంది. ఇవన్నీ తాగడం తినడం వల్ల మనకు వెయిట్ లాస్ అవుతాము. బాగా ఇప్పుడు నీరసం అనేది ఉండదు. ఏమన్నా పూజలు ఏమన్నా ఉంటాయి చూడండి ఇంట్లో ఉపవాసాలు. కొంతమంది శనివారము, సోమవారము, శుక్రవారము పూజలు అయ్యేదాకా తిన్నారు. ఉదయాన్నే ఇది కొంచెం తాగినామనుకో మనకు కొంచెం శక్తి వస్తుంది. అప్పుడు ఈ విధంగా మనము పనులు చేసుకోగలము. కాళ్ళ నొప్పులు అవన్నీ తగ్గుతాయి. తాగండి, మీకు వీలైతే మటుకు వదిలిపెట్టుకోవద్దండి. తాగడం వల్ల చాలా మంచిది జరుగుతుంది. నేను నాకు దీనిల వల్ల లాభం కలిగిన తర్వాతే మీకు ప్రతి ఒక్కటి నేను చెప్తా ఉండేది. నాకు లాభం లేనిది దీనివల్ల నేను లాభం లేనిది మటుకు మీకు ఏది చెప్పలా. నేను ఒక వారం 10 రోజులు తాగింటాను. అప్పుడు దానివల్ల నా ఒంటికి ఏం లాభం ఉందా అనేసి మీకు కానీ నా వల్ల ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనేసి నాకు చేత కాకుండా వీడియోలు తీసి మీకు అప్లోడ్ చేసి పెడతా అన్నాను. ఈ విధంగా ఇంకా జ్యూస్ ఏ విధంగా చేసుకున్నాం అనేసి మీకు చూపిస్తాను. కీరా దోసకాయ వల్ల నాకు తెలిసిండేటి మీకు చెప్తాను. మీకు సాల్ట్ వద్దనుకుంటే రాళ్ళుప్పు వద్దనుకునే వాళ్ళు రాళ్ళుప్పు వేసుకోవద్దండి, తేనె వేసుకోవచ్చు. నేను వచ్చేసి తేనె కానీ స్వీటే కదా, ఇప్పుడు అంత ప్యూర్ రాదు కదా అనేసి నేను కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ లేకుండా అయినా తాగండి, ఏం కాదు. కొంచెం ఇంకా మా వారు అవ్వ కొంచెం తాగరు కదా, అవ్వ అయితే జ్యూస్ తాగదులేంది, ఊరికే కీరా ముక్కలన్నీ కట్ చేసి ఇస్తే, లేకుంటే కీరా ఒకటి ఇచ్చేసినామంటే తినేస్తుంది. ఇంకా వచ్చేసేసి దాంట్లోకి చిన్న జార్లకి వేసుకుంటేనే పలుకులు అనేటివి ఉండవనేసి నేను చిన్న జార్లకి వేసుకుంటా. పాత వీడియోలు చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, వాళ్ళకి తెలియదని చెప్తాను. ఈ జార్లో వచ్చేసేసి చిన్న జార్లో కీరా ముక్కలు, అల్లం కొంచెము అల్లము, కొన్ని పుదీనా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటేనా ఈ జ్యూస్ ఉంటుంది చూడండి, దీంట్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద జ్యూస్ జార్లు ఉంటాయి చూడండి, మిక్సీలే సపరేట్ ఉంటాయంట జ్యూస్ జార్లకు. నేను కానీ ఎప్పుడో తెచ్చుకోవాలని అనుకుంటాను, ఇప్పుడైతే ప్రస్తుతానికి తెచ్చుకోలేను. పిల్లల చదువులు అన్నీ ఉన్నాయి కదా, చదువులు అయిపోయిన తర్వాత అట్లాంటివన్నీ తెచ్చుకుంటాను. నాకు ఉపయోగం పడేటివే, ఉపయోగం లేనివంటూ నేనేమి కొన్ను. మా ఇంట్లో ఉపయోగం లేనిది ఏది లేదు, వస్తువే లేదు మా ఇంట్లో. ఎవరికన్నా నాకు ఉపయోగం లేదు, ఎవరికన్నా ఉపయోగం ఉందనుకో ఆ వస్తువు మా వారు ఇచ్చేసేసేయి, నీకు ఉపయోగం లేదు కదా ఎందుకు అన్నీ అడ్డం పెట్టుకుంటావు అంటాడు. నేనైతే ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు అదంతా ఆడిచ్చేసినాం కదా, కీరా దోసకాయ, అల్లము, పుదీనా, కొంచెం నేను ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుండే వాళ్ళు వేసుకోండి, వద్దనుకునే వాళ్ళు వద్దనుకోండి. నిమ్మ చెక్క వచ్చేసి సగం నిమ్మ చెక్క తీసుకొని దాంట్లోకి నిమ్మ రసం పిండినాను. అది 2 గ్లాసులకు నాకు, మా వారికి ఇద్దరికి. ఇట్లా జ్యూస్లు అయితేనే మా వారు కానీ తాగుతాడు. ఇంకా అవ్వ అయితే తాగదని చెప్పినా కదా, అవ్వకు వచ్చేసేసి పచ్చి పులుసు, మళ్ళీ కీరా దోసకాయ, అరటిపండు అవన్నీ ఇచ్చి పంపించేసినాను. అవి ఇచ్చేసి వచ్చినాడు మా వారు. దాంట్లో వచ్చేసి ఇంకా ఈ జ్యూస్ ఈ విధంగా తయారైపోతుంది జ్యూసు.
ఇంకో ఈ విధంగా అంతే. దీన్ని వడగట్టని అవసరం లేదు, వడైకోకుండా డైరెక్ట్ తాగేయచ్చు. కొంచెం అలవాట జ్యూసు రోజు కీరా ముక్కలు తినాలన్నా తినలేము. ఈ జ్యూసుల కన్నా అవి ఇవి దీనిల బదులు కన్నా ముక్కలు తినేవాళ్ళు ముక్కలు తింటేనే చాలా మంచిది. కానీ వాటర్ శాతము ఎక్కువ ఉంటుంది కదా. ముక్కలు అయితేనా ఒక 5-6 తింటారు, ఇంకా చాలెబ్బా అని అంటారు. అందుకు వచ్చేసి ఒక్కసారి నేను అది చేస్తా, ఒకసారి ఇది చేస్తా. మనకు నీరసం ఉండదు, శక్తి ఉంటుంది. మనకు ఇంకా జ్యూస్ తయారైపోయింది. మనము మరొక వీడియోలో కలుద్దాం. ఇంకా ఉంది.